యామ్, ఈజ్, ఆర్ ఈ వర్డ్స్ మీ అందరూ వినే ఉంటారు. అయితే వీటితో సెంటెన్సెస్ ఫామ్ చేయడం చాలామంది ఈజీగా చేసేస్తూ ఉంటారు. కానీ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి దేర్ కమ్స్ హ్యూజ్ కన్ఫ్యూషన్. మీకు ఈ కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే వీడియో ఎండ్ దాకా వాచ్ చేయండి. ఫస్ట్లీ మీకు క్లారిటీ ఇస్తాను, కాన్సెప్ట్ ఏంటి, క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలనేది తెలుసుకుంటారు. ఆ తర్వాత టువార్డ్స్ దాన్ని మీకు ఒక ఎక్సర్సైజ్ కూడా ఇస్తాను. ఆ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేస్తే మీకు థరో ప్రాక్టీస్ అనేది అవుతుంది. ఓకే, లెట్ us గెట్ స్టార్టెడ్. కామన్ మిస్టేక్స్ ఎక్కడ జరుగుతూ ఉంటాయంటే అమెజార్ యూస్ చేసేటప్పుడు సెంటెన్సెస్ని క్వశ్చన్ కింద అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ అ టీచరా, ఇక్కడ మీరు గమనించినట్లయితే యువర్ అ టీచర్ ఇదొక వేరియేషన్. యువర్ అ టీచర్, సో అంటే మనం సెంటెన్స్ యువర్ అ టీచర్ అనేది సెంటెన్స్, యువర్ అ టీచర్, యువర్ అ స్టూడెంట్ సెంటెన్స్. దీన్ని క్వశ్చన్ కింద మనకి తెలియక యువర్ అ టీచరా అని ఒక వెర్షన్, ఇంకొకటి యువర్ అ టీచర్, యువర్ అ టీచర్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం క్వశ్చన్ కింద సౌండ్ చేసేస్తున్నాం, కానీ అడిగిన క్వశ్చన్ కరెక్ట్ కాదు, గ్రామటికల్లీ కరెక్ట్ కాదు. ఇట్స్ ఓకే, యూ మేక్ సెన్స్ ఇఫ్ యూ డూ దాట్, నాట్ ఏ ప్రాబ్లం. బట్ మీరు కనుక బాగా మాట్లాడాలి, నేను మాట్లాడిన దాంట్లో ఎక్కువ తప్పులు ఉండకూడదు అనుకున్నట్లయితే యూ షుడ్ డెఫినెట్లీ లెర్న్ దిస్ క్వశ్చనింగ్ యాజ్ వెల్. ఇంకొక మిస్టేక్ కామన్గా నేను వినేది, ఆ సౌండ్స్ నా సౌండ్స్ పెడుతూ ఉంటారు ఎండింగ్లో. ఆ సౌండ్స్ నా సౌండ్స్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ దగ్గర మీరు వినొచ్చు. యు ఆర్ కమింగ్ నా, యు ఆర్ గోయింగ్ నా లేదా ఆ. తెలుగు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఆ పెడతారు, హిందీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు నా పెడుతూ ఉంటారు. ఓకే, హీఈస్ లీవింగ్ నా ఆర్ హీఈస్ లీవింగ్ ఆ, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. ప్లీజ్ అవాయిడ్. మీరు ఆ మిస్టేక్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ అవాయిడ్. ఇట్స్ ఓకే, అంటే మీరు అనుకోవచ్చు ఏముంది ఇందులో తప్పండి, తప్పేం లేదు. బట్ ఇంగ్లీష్ పీపుల్ మీరు మాట్లాడడం గమనించినట్లయితే, లైక్ ఎనీ ఇంగ్లీష్ మూవీస్ కానీ ఎక్కడైనా చూసినట్లయితే, ఆర్ ఫారినర్స్ మాట్లాడడం, నేటివ్ స్పీకర్స్ మాట్లాడడం చూసినట్లయితే, దే డు నాట్ పుట్ ఎనీ కైండ్ ఆఫ్ ఆస్ అండ్ నాస్ టువార్డ్స్ ద ఎండ్, బికాజ్ ఇంగ్లీష్ డజంట్ రిక్వైర్ దాట్. ఎలాగైతే మనం తెలుగు మాట్లాడినప్పుడు వీ డోంట్ పుట్ ఎనీ ఇంగ్లీష్ టర్మ్స్ టువార్డ్స్ ద ఎండ్, సేమ్ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ని ఇంగ్లీష్గానే మనం మాట్లాడితేనే అది బాగుంటుంది. లెట్ us now అండర్స్టాండ్ హౌ టు ఫార్మ్ క్వశ్చన్స్. సెంటెన్స్ ఒకటి మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సెంటెన్స్ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది కదా, షీ ఈజ్ అ టీచర్. దీనిని మనం క్వశ్చన్ కింద ఎలా ఫామ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ షీ ఈజ్ ఉంది కదండి, రివర్స్ చేయండి. అంటే ఈజ్ షీ ఏమవుతుంది, ఈజ్ ముందుకు వస్తుంది, షీ తర్వాతకి వెళ్తుంది. ఈజ్ షీ, నెక్స్ట్ పార్ట్ మనం అస్సలు డిస్టర్బ్ చేయము. యూ పుట్ ఎ క్వశ్చన్ మార్క్ టువర్డ్స్ అండ్ యూ షుడ్ ఆల్సో సౌండ్ లైక్ ఎ క్వశ్చన్. సెంటెన్స్ ఏమంటాం, షీ ఈజ్ అ టీచర్. అదే క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఈజ్ షీ అ టీచర్, ఈజ్ షీ అ టీచర్, సౌండింగ్ కూడా ఇంపార్టెంట్. ఈజ్ షీ అ టీచర్. Another example, let's take another example. He is our boss. He is our boss. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలనుకున్నాం, ఫస్ట్ టూ రివర్స్ చేయండి. హీ ఈజ్ అవర్ బాస్, ఫస్ట్ టూ రివర్స్ చేస్తే ఈజ్ ముందుకు వస్తుంది, హీ తర్వాతకి వెళ్తుంది. ఈజ్ హీ అవర్ బాస్. ఇప్పుడు క్వశ్చన్లో సౌండ్ చేయాలంటే ఈజ్ హీ అవర్ బాస్, ఈజ్ హీ అవర్ బాస్ అంతే. లెట్స్ టేక్ థర్డ్ ఎగ్జాంపుల్. దే ఆర్ లివింగ్ టుగెదర్. దే ఆర్ లివింగ్ టుగెదర్. సేమ్ లివింగ్ టుగెదర్ని అస్సలు డిస్టర్బ్ చేయకండి. మీకు ఫస్ట్ టూ వర్డ్స్ తర్వాత ఎంత ఉన్నా వాటిని ఏవి కూడా డిస్టర్బ్ చేయకండి. దే ఆర్ ఫస్ట్ టూ వర్డ్స్ని డిస్టర్బ్ చేయండి. రివర్స్ చేస్తే ఆర్ దే, మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వీటిని మాత్రమే డిస్టర్బ్ చేస్తున్నాం. ఓకే, ఆర్ దే లివింగ్ టుగెదర్, ఆర్ దే లివింగ్ టుగెదర్. గాట్ దాట్? In they, this is it. Are they living together? Sound like a question. Should sound like that. Alright, sentence annappudu they are living together. You know, they are living together. Really? Are they living together? This is it. ఇంకా ఎగ్జాంపుల్స్ మీకు కావాలి అంటే లెట్స్ టేక్ సమ్ మోర్. షీ ఈజ్ మేకింగ్ బిర్యానీ టుడే. దిస్ ఇస్ సెంటెన్స్. ఇప్పుడు మనం క్వశ్చన్ కింద రెస్పాండ్ అవ్వాలంటే, నేను అన్న సెంటెన్స్కి మీరు క్వశ్చన్ కింద రెస్పాండ్ అవ్వాలంటే, రియలీ is she making biryani today? Wow, I can't wait to eat. చూసారా, is she making biryani today? నేను క్వశ్చన్ ఎలా అంటున్నా, సెంటెన్స్ అయితే she's making biryani today. క్వశ్చన్కి వచ్చేటప్పటికి really is she making biryani today? Wow, I can't wait to eat. Hope you are getting the hang of it. The sounds
are also like, you need to sound when you say something, a sentence. I would say when you say a sentence, you should sound it like a sentence. You should give the sound of a sentence. If you say a question, you should give the sound of a question. This is extremely important in English language. A lot of people forget that or ignore these nuances. I mean, they don't pay attention to these little things, tiny little things. Please, 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 please. This is a, I would say, I want to notify everybody, alert you guys, so that you pay attention to these tiny nuances and your English would sound really great. Got that? Now, I would like to give you a bit of exercise with some questions. Okay, and sorry, I mean sentences I will be giving you, and your task is to form a question out of it, and do share your answers in the comment section. Also, from today, I want you all to sound differently for both. I mean, for sentence and also for question. I hope you like this video. In just 5 minutes I explained the entire concept. If you like it, give it a like and do subscribe to my channel. Also share this video with all your English language learning friends. Definitely that is going to help them.